ఈ వెహికల్ వచ్చేసి యాక్టివా 5జీ. ఈ వెహికల్ కొత్త కస్టమర్ రన్నింగ్‌లో వచ్చి బండి ఆగిపోతే చెక్ చేయమన్నారు. కొద్దిగా టైం పడుతుందంటే, లేదు కొద్దిగా వేరే ఊరెళ్ళాలంటే వెంటనే ఓపెన్ చేసి చూస్తే లోపల ఫ్యాన్ అయితే విరిగిపోయిందండి. ఏదైతే మనకి పుల్లిపోయిన ఫ్యాన్ ఉంది కదా! అది విరిగిపోయి విరిగిపోయినా సరే అలా వాడేయడం వల్ల షాఫ్ట్ యొక్క నర్లింగ్స్ పోయి కంప్లీట్‌గా స్లిప్ అయిపోయింది. సో, కస్టమర్‌కైతే మనం చెప్పాము, అప్డేట్ చేసాము. ఇలా పలానా పలానా ఇష్యూ ఉంది. మీకెంత అవుతుంది ఏంటనేది 1 ఆర్ 2 డేస్‌లో చెప్తాను. కొద్దిగా బిజీ షెడ్యూల్ అని చెప్తే, కస్టమర్ ఓకే అని చెప్పేసి అన్నారు. వెయిట్ చేశారు. తర్వాత కాల్ చేస్తే, తీరా చూస్తే ఏంటంటే, ఈ బోల్ట్ అయితే అవతల సైడ్ మ్యాగ్నెట్ కార్డ్ మొత్తం ఎంటైర్ కిట్ ఓపెన్ చేసిన తర్వాత, ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇటువైపు అయితే స్లిప్ అయిపోయింది కదా! సో, జాగ్రత్తగా ఆ వీల్ అయితే బయటికి రాలేదండి. దాన్ని ఏదోలా బయటికి నెట్టిన తర్వాత కస్టమర్ ఒక 1 వీక్ ముందే ₹4000 ఇన్వెస్ట్ చేశారు స్కూటీ పైన. అయినప్పటికీ కూడా దానికున్న రోలర్స్ అయితే ఆర్డినరీ కంపెనీ వేశారు. కానీ తీరా చెక్ చేస్తే క్రాంక్ షాఫ్ట్ యొక్క నర్లింగ్స్ కంప్లీట్‌గా పోయాయి. సో, ఇన్ దిస్ కేస్ ఏంటంటే కంప్లీట్ క్రాంక్ షాఫ్ట్ మార్చుకోవాలి. ఇట్లా మీరు కూడా ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చేయించుకోండి. కంప్లీట్‌గా పెద్దదేంతో చేయించుకుంటే మీకే చాలా లాస్ అవుతారు. సో, ఈ కస్టమర్ నియర్లీ ఒక 10,000 దగ్గర పెట్టుకొని ప్లస్సే పెట్టాలి. సో, ఏదైనా నా సజెషన్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే రిపేర్ చేపించుకోండి.